మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే అజెండా వచ్చేసి వాట్ ఈస్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటనేది డిస్కస్ చేసుకుందాం. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే మేనేజర్ సర్వీస్. ఈ ఎలాస్టిక్ లోడ్ అనేది సర్వీస్ ని మేనేజ్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేసుకుంటాం. దట్ ఆటోమేటిక్లీ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్కమింగ్ ట్రాఫిక్. ఆటోమేటిక్ గా మనం ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అక్రాస్ ద మల్టిపుల్ కంప్యూటర్ రిసోర్స్ సచ్ యాజ్ ది అమెజాన్ EC2 ఇన్స్టెన్స్ కంటైనర్స్ అండ్ IP అడ్రస్ ఇంప్రూవ్ అప్లికేషన్ అవైలబిలిటీ అండ్ స్కేలబిలిటీ. ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది అవైలబిలిటీగా ఇంప్రూవ్ అవుతుంది, స్కేలబిలిటీగా మనకు వర్క్ అవుతుంది. దీనికోసం మనం డౌన్ అప్ చేసుకోవడం కోసం మన ఒక సర్వర్ ఉంటే ఆ సర్వర్ని ఏమైనా డిప్లై చేసుకున్న డౌన్ అప్ చేయడం కోసం మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇట్ ఆపరేట్ ద మల్టిపుల్ ఆపరేషన్ సిస్టమ్స్. ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్ ఇక్కడ ఆపరేట్ చేస్తుంది. నెట్వర్క్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్, ప్రైవేట్, అడ్వాన్స్ రౌటింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఫీచర్స్. ఏమైనా లోడ్ బ్యాలెన్స్ ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటాం. సో బెనిఫిట్స్ ఆఫ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్: హై అవైలబిలిటీ. హై అవైలబిలిటీ అంటే ఆటోమేటికలీ డిస్ట్రిబ్యూట్ ఇన్కమింగ్ ట్రాఫిక్. ఆటోమేటిక్గా మనకు ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. మల్టిపుల్ రిసోర్స్ అండ్ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ ట్రాఫిక్ ఆల్వేస్ రౌటెడ్ ద L3 ఇన్స్టెన్స్. మనకు L3 ఇన్స్టెన్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, ఇది ఒక బెనిఫిట్స్ అనమాట హై అవైలబిలిటీ అంటే. నెక్స్ట్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ AWS ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అలౌస్ ద రిమూవ్ ఇన్స్టెన్స్ అప్లికేషన్ ఫెయిల్ ట్రాఫిక్ చేంజెస్. రిమూవ్ చేసుకోవచ్చు, మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. చేసుకోవడానికి స్కేలబిలిటీ అనేది మనకి ఇక్కడ ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ప్రొవైడెడ్ సర్వర్ సెక్యూరిటీ ఫీచర్. ఇక్కడ సర్వీస్ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. SSL, TLS ఇట్లా టర్మినేషన్ చేసుకోవాలన్నా, ఎన్క్రిప్షన్ చేసుకోవాలన్నా, అథెంటికేషన్ టు హెల్ప్ ప్రొటెక్టెడ్ అప్లికేషన్ అండ్ డేటా మానిటరింగ్ అండ్ లాగింగ్. ఇట్లా ఏమైనా చేసుకోవాలనుకున్నా మనం అప్లికేషన్ డేటా అనేది ఇక్కడ మ్యాండేటరీగా సెక్యూరిటీగా మనకు పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. సో మానిటరింగ్ అండ్ లాగింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎలాస్టిక్ ఇంటిగ్రేషన్ తో విత్ అమెజాన్ క్లౌడ్ వాజ్ ఇంటిగ్రేషన్, అలానే S3 బకెట్ ఉంది షిపుల్ స్టోరేజ్ ఇంకా ప్రైవేట్ చేసుకుని డీటెయిల్ గా మానిటరింగ్ లాగింగ్ ని లాక్స్ ఉంటాయి. సమ్ లాక్స్ ని మనం ఇక్కడ మానిటరింగ్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ కాస్ట్ ఎఫిషియన్సీ అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ఫుల్ మేనేజ్ సర్వీస్ మీన్స్ నీడ్ టు హరీ అండర్లైయింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడ్యూసింగ్ కాంప్లికేషన్లీ మేనేజింగ్ బ్యాలెన్స్ సిచ్యువేషన్. బ్యాలెన్స్ సొల్యూషన్ అప్పుడు మనకి ఇది బాగా ప్రాపర్ గా ఉంటుంది. సొల్యూషన్. Additionally, additionally, you only pay for the resource use making the cost-effective solution. Application for any size. ఏమైనా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలని మనం అప్లికేషన్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే బెనిఫిట్ చూసినాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ టైప్స్ ఏమి ఉంటాయి దానికోసం ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకున్నాను. నేను లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఇది ఇక్కడ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు యూజ్ చేసుకుంటే HTTPS మనం ఏమైనా వెబ్సైట్ సంబంధించి యూజ్ చేసుకోవాలంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసుకుంటాం. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ TCP, UDP, TLS ప్రోటోకాల్ ఉంటాయి. వీటి గురించి డిస్కస్ చేసుకోవాలనుకో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ని తీసుకుంటాం ప్రాక్టికల్. గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అనేది వేరుగా యూజ్ చేసుకుంటాం. ఇది IP అడ్రస్ దానికోసం యూజ్ చేసుకుంటాం. రియల్ టైమ్ లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మనం బాగా యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. DevOps with AWS course గంట సభ్యుల గురించి మా టీం కలిసి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.